మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి బాగం గోపాలరావు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ, దళితుల హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలు అంబేద్కరీయులు మానవతావాదులు. న్యాయపరమైన హక్కుల కోసం పోరాడటమే మాకు తెలుసు. కానీ సమాజంలో కొందరు మాలలను సామాజిక స్మగ్లర్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీల వర్గీకరణపై ఆందోళన. 2000లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను A, B, C, Dలుగా విభజించారని, అయితే 2004లో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చెల్లదని తేల్చి చెప్పిందని గోపాలరావు గుర్తు చేశారు. కానీ 2024లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని సూచించడం ప్రశ్నార్థకరమని అన్నారు. గతంలో ఇదే కోర్టు వర్గీకరణను రద్దు చేస్తే ఇప్పుడు మారిన తీర్పుకు అసలు కారణం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. దళితులపై దాడుల పెరుగుదల. గత ప్రభుత్వ హయాంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని మాల మహానాడు ఆరోపించారు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు. మానవాదిల మధ్యన ఏబిసిడి 4 తరగతులు విభజించారు. అది 2004 వరకు ఏబిసిడిగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా వచ్చింది. 2004లో కొంతమంది మానవహార నాయకులు కోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమం చేయడం అది జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టుకి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు. తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి. ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నాకు రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో